నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కావలి ఐఎంఏ బృందం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. అంతేకాకుండా కావలి నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని మౌలిక వసతులతో కలిపిన వైద్యాన్ని అందించేలా డాక్టర్లు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్లు కనిపించే ప్రత్యక్ష దైవాలని ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్లని దైవంగా భావిస్తారు. కాబట్టి డాక్టర్లు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమతో దగ్గరికి తీసుకొని వారి యొక్క రోగాలను నయం చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సేనా నాయక్, తెలుగుదేశం పార్టీ నాయకులు కల్లగుంట మధుబాబు నాయుడు, తిరువిధి ప్రసాద్, దావులూరి దేవకుమార్, అదేవిధంగా డాక్టర్లు బెజవాడ రవికుమార్, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ గోపీకృష్ణ, చెన్ను ప్రసాద్, మనోహర్ బాబు, ప్రమీల, పలువురు డాక్టర్లు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పర్లేదు పర్లేదు. అన్నిటిలో మానవ జన్మ ఎంత గొప్పదో, ఆ మానవ జన్మలో డాక్టర్ జన్మ చాలా గొప్పదని నమ్మేటువంటి వ్యక్తి లేదు. మనిషిని బ్రతికించే వ్యక్తి మనిషి బ్రతికించలేడు, కానీ మనిషిని బ్రతికించే వృత్తి డాక్టర్ వృత్తి. అటువంటి వృత్తిలో ఈరోజు ఉన్న డాక్టర్లందరికీ కూడా ఉపయోగ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జీవిత సాఫల్యం కోసం, తమ ఎదుగుదల కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం రకరకాల వృత్తులు చేపట్టితే ఒక్క డాక్టర్ తన జీవితాలతో పాటు ఇతరుల యొక్క జీవితాలని బాగు చేసేందుకు వచ్చినటువంటి వ్యక్తులు డాక్టర్. అందుకే చదువు నేర్పిన గురువుకు చేసే వ్యక్తి ఎలా నమస్కరిస్తారో జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్లు కూడా అటువంటి నమస్కారాలు దక్కుతుంది. సమాజంలో డాక్టర్ని చూడగానే ప్రతి ఒక్క పేషెంట్ కి హృదయపూర్వక నమస్కారం దక్కేది ఒక డాక్టర్కి మాత్రమే. అటువంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్ సోదరులందరినీ కూడా అభినందిస్తూ బీసీ రాయ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశ మహోన్నతమైన వ్యక్తి నేషనల్ డాక్టర్స్ డే 1982 సంవత్సరం జూలై 1వ తేదీన కలకత్తాలో జన్మించి రకరకాల చదువులు చదివి డాక్టర్ వృత్తిని చేపట్టి భారతదేశంలో అలోపతి వైద్యాన్ని ఎనలేని సేవలు చేసి క్యాన్సర్ మీద, ఇతర మెడికల్ వ్యవస్థల మీద అల్లుపరాన్ని పోరాటం చేసి ఎన్నో ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించినటువంటి బీసీ రాయ్ గారు జన్మదినం రేపటి రోజు. అటువంటి నాడు డాక్టర్లు అందరూ కూడా సమిష్టిగా మన పితామహుడు డాక్టర్ల ఆరాధ్య దైవం రాయ్ గారి పుట్టినరోజుల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున డాక్టర్ల ఆధ్వర్యంలో కావలి పట్టణంలో రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేసిన డాక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు